నమస్తే, మీరు చూస్తున్నవి ఆర్బీ న్యూస్. నేను సమీర్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు అందించాలి. ఏఎఫ్బి నేత గండ్ర సత్యనారాయణరావు డిమాండ్. అంగన్వాడీల సమస్యని పరిష్కరించాలంటూ జయశంకర్ జిల్లా కార్యాలయం ముందు ధర్నా చేపట్టిన సిఐటియు నాయకులు. భూపాలపల్లి పట్టణంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి. రేగొండ మండలంలో ఓడిఎఫ్లో భాగంగా నిర్మించుకున్నటువంటి మరుగుదొడ్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు. భూపాలపల్లి పట్టణంలో జరిగినటువంటి పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ప్రారంభించారు. శంకంపల్లి, జంగేడు, అదేవిధంగా కాకతీయ కాలనీలో డ్రైనేజీ, సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఎమ్మెల్యే రమణారెడ్డి ప్రారంభించారు. మీ ఇళ్ళ పట్టాలు లేని వాళ్ళందరూ నాకు రాసి రాష్ట్ర ప్రభుత్వం రైతాంగం సమస్యల పట్ల నిర్లక్ష్యం వహిస్తుందని ఏఎఫ్బి నేత గండ్ర సత్యనారాయణరావు ఆరోపించారు. భూపాలపల్లి పట్టణంలోని అంబేద్కర్ సెంటర్ నుండి పెద్ద ఎత్తున రైతులతో కలిసి పాదయాత్రగా వచ్చి జయశంకర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట రైతులతో కలిసి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెంటనే రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు అందించాలని డిమాండ్ చేశారు. అనంతరం రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపై జేసీ స్వర్ణలతకు వినతి పత్రం అందించారు. లావాని భూములు పట్టాలు చేసుకున్న ఓడు భూములు కొట్టుకున్నటువంటి రైతాంగానికి గత 40-50 ఏళ్ల నుంచి కొట్టుకున్న వారందరికీ అటవీ హక్కుల చట్టం కింద పాస్ పుస్తకాలు అందిన వారందరికి కూడా పట్టదారు పాస్ పుస్తకాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి గత ప్రభుత్వంలో చెప్పడం జరిగింది. రెండోసారి అధికారంలోకి వచ్చారు. 6 నెలలు దాటిపోయింది. రెవెన్యూ అధికారులు మాత్రం రైతులు కష్టం చేసినటువంటి డబ్బుతోని కొన్నటువంటి భూములు, సాదా బయానాల మీద కొన్నటువంటి భూములు దరఖాస్తు చేసుకొని 1B ఎంట్రీ అయినా కూడా లంచాలు ఇవ్వండి, డబ్బులు ముడుపులు ముట్టండి, పట్టా పాస్బుక్లు ఇచ్చే పరిస్థితి లేదు. ఈరోజు విఆర్ఓలు కానీ రెవెన్యూ అధికారులు కూడా వేలాది రూపాయలు తీసుకొని రైతాంగాన్ని ఇబ్బందుల పాలు చేస్తా ఉన్నారు. మేము 8వ తారీఖు నాడు అన్ని మండల కేంద్రాల్లో ఇది నిరసనగా రైతులకు అండగా మేము పట్టదారు పాస్ పుస్తకాలు ₹1 లంచం లేకుండా ఇవ్వాలని ధర్నాలు చేయడం జరిగింది. ధర్నాలు చేసినా ఏమాత్రం చెల్లడం లేదు. నేను ఒకటే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని, రెవెన్యూ అధికారులను డిమాండ్ చేస్తా ఉన్నాం. తక్షణమే ఈ జిల్లా కలెక్టర్ గారు మీరు ఒక రైతాంగాని కొరకు ఒక సెల్ నంబరుతో మీరు రిలీజ్ చేయండి. మీకు రైతుల కంప్లైంట్స్ ఎన్ని వస్తాయో మీరు ఒక్కసారి చూడండి. ఏ విఆర్ఓకు ఎన్ని డబ్బులు ఇచ్చినాం, ఏ ఒక్క ఆర్ఐకి ఎన్ని డబ్బులు ఇచ్చినాం, మా పనులు ఏమైతే లేవో
మీ యొక్క సెల్ కనుక ఓపెన్ చేస్తే మీకు తెలుస్తుందని నేను జిల్లా కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వెంటనే సెల్ ఓపెన్ చేసి రైతులు దున్నుకునేటువంటి నిరుపేద రైతులకు, పోడు భూములు దున్నుకునేటువంటి రైతాంగానికి వెంటనే పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చి హక్కులు కల్పించి రుణ సౌకర్యము కల్పించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాదు ఈరోజు పట్టాదారు పాస్ పుస్తకాలు ఉంటేనే బ్యాంకులో పోతే రుణాలు ఇచ్చే పరిస్థితి ఉంది. పట్టాదారు పాస్ పుస్తకాలు ఉంటేనే ప్రభుత్వం ప్రవేశపెట్టిన 5 లక్షల రూపాయలు ఏదో సహజ మరణం కింద చనిపోతే ఇన్సూరెన్స్ చేసి బాండ్ ఇచ్చి ఆ ఇన్సూరెన్స్ వచ్చే పరిస్థితి ఉంది. ఈ పట్టదారు పాస్ పుస్తకాలతోని ఒకదానికొకటి లింక్ అయి ప్రభుత్వ పథకాలు కూడా ఏదైతే పట్టదారు పాస్ పుస్తకంలో నిరుపేదలకే అందచేయాలని ప్రభుత్వం గైడ్ లైన్స్ ఇస్తే 100% ఈరోజు ఈ నియోజకవర్గంలో నిరుపేదలకు పట్టదారు పాస్ పుస్తకాలు అందడం లేదు. కనుక రైతులు తిరిగి వేసాడుతా ఉన్నారు. రోజుకు 300 కాల్స్ వస్తే 150-200 కాల్స్ మా ఎంఆర్ఓ తిప్పించుకుంటున్నాడు, మా పట్టువారి డబ్బులు తిన్నాడు, ఒక ఆర్ఐకి చెప్పండి, ఎంఆర్ఓకి చెప్పండి, ఆర్డీఓకి చెప్పండి అని చెప్పి రైతులు అనేకమైనటువంటి ఫోన్లు చేస్తున్న సందర్భంలో రైతుల పక్షాన రైతులకు అండగా పట్టదారు పాస్ పుస్తకాలు ఇచ్చేంత వరకు ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని మేము ఈ యొక్క ప్రభుత్వానికి అధికారులను డిమాండ్ చేస్తా ఉన్నాం. గణపురం మండలం. నేను 1995లో భూమి కొన్నా, 2 ఎకరాలు 5 గుంటలు. దాన్ని మొన్న గవర్నమెంట్ కేసీఆర్ గారు డబ్బులు ఇస్తారు, పట్టాలు వస్తాయి అన్నప్పుడు పట్వారి గారు వచ్చి నాకు 5,000 రూపాయలు ఇవ్వంటే నేను నాకు డబ్బులు లేవు సార్, ఇప్పుడు తర్వాత ఇస్తాను అంటే నా నంబరు తీసి వేరే గుర్రం రమ్య తిరుపతి గణపురం పేరు మీద పట్టా పాస్బుక్ ఇచ్చి నా నంబర్ తీసేసి నా 102/51 తీసి దాన్ని 102/51 2 చేసి ఆయన పేరు మీద పట్టా చేసి ఇప్పుడు 3 సంవత్సరాల తిరగబట్టి నేను 5,000 ఇయ్యనందుకు నాకు బుక్ తీసి ఆయన పేరు మొత్తం పట్టా చేసింది. 5,000 రూపాయలు ఇయ్యనందుకు నాకు చేసి ఇప్పుడు నిలబడి తిరుగుతాను. ఫోటోగ్రఫీ పితామహుడు మాండే డాగ్రే వర్ధంతి వేడుకలు జయశంకర్ జిల్లా కేంద్రంలో జిల్లా ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ నాయకులు ఘనంగా నిర్వహించారు. పట్టణంలో నిర్వహించినటువంటి వర్ధంతి వేడుకల సందర్భంగా ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ సభ్యులంతా కలిసి వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మన ఫ్రాన్స్ దేశస్థుడైన కెమెరా కనుగొన్న పితామహుడు లూయిస్ డాగరే వర్ధంతి 160వ వర్ధంతి సందర్భంగా మన జయశంకర్ జిల్లా మండల ఫోటోగ్రాఫర్స్ ఆధ్వర్యంలో ఈరోజు వర్ధంతి చేసుకున్నాము. ఈరోజు భూపాలపల్లి మండల ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మరి ఫోటోగ్రఫీని కనిపెట్టినటువంటి డాకురే గారి యొక్క జయంతిని ఈరోజు మా అసోసియేషన్ తరఫున ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి ఈరోజు ఉన్నటువంటి టెక్నాలజీలో పూర్తి స్థాయిలో కూడా ఫోటో కెమెరా లేనిది ఎలాంటి కార్యక్రమం జరగడం లేదు. ప్రపంచానికి ఒక అద్భుతమైనటువంటి టెక్నాలజీని అందించినటువంటి డాకురే గారి వర్ధంతిని జరుపుకోవడాన్ని మేము కూడా చాలా సంతోషంగా ఉంది. ఆయన చూపించినటువంటి మార్గంలో ఎంతో వేలాది మంది, లక్షలాది మంది మరి ఈ దేశంలో ఫోటోగ్రఫీ వృత్తిని కొనసాగించుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. మరి మేము ఒకటే కోరుకుంటున్నాం, ఎన్నో ఏళ్ళుగా మరి ఒక నిరుపేద ఫోటోగ్రాఫర్లు తమ వృత్తిని పొట్టకూటి కోసం మరి ఈ ఫోటోగ్రాఫర్ వృత్తిని చేపడుతున్నారు. ప్రభుత్వం కూడా వీరిని ఆలోచించి మరి ప్రతి ఒక్క పేద ఫోటోగ్రాఫర్లకు ప్రభుత్వం నుండి అన్ని విధాల సహకారాలు అందించాలి. ఇవాళ చూసుకుంటే ఒక కెమెరా కొనాలనుకుంటే 3 లక్షలు 5 లక్షల కెమెరాలు మరి రేటు ఉన్నది. ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి మరి అలా తన ఒక ఫోటో కెమెరా కొనుక్కొని జీవనం కొనసాగించాలంటే కొనుక్కోలేనటువంటి పరిస్థితి ఉన్నది. దయచేసి ప్రభుత్వాలు కూడా ఎలాగైతే కుల సంఘాలకు కానీ వివిధ సంఘాలకు కానీ మరి వాళ్ళ వృత్తిని ప్రోత్సహించడానికి కొన్ని పథకాలు తీసుకొచ్చి వారికి ఆర్థిక సహాయాన్ని అందిస్తారు. అలాంటి కార్యక్రమాలు కూడా మా ఫోటోగ్రాఫర్లకు అందించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. ప్రతి ఇంటికి తప్పనిసరిగా మరుగుదొడ్డిని నిర్మించుకోవాలని జయశంకర్ జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు అన్నారు. రేగొండ మండలం గోరికొత్తపల్లి గ్రామంలో ఓడిఎఫ్లో భాగంగా నిర్మించుకున్నటువంటి మరుగుదొడ్లను జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు పరిశీలించారు. టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం భూపాలపల్లి పట్టణంలో చురుకుగా సాగుతుంది. భూపాలపల్లి పట్టణంలోని కాకతీయ కాలనీలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్టీ సభ్యత్వాన్ని తీసుకున్న వారికి ఆ వార్డు కౌన్సిలర్తో కలిసి ఎమ్మెల్యే రమణారెడ్డి రసీదును అందించారు.
అంగన్వాడీల సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జయశంకర్ జిల్లా కార్యాలయం ఎదుట సిఐటియు నాయకులు అంగన్వాడీలతో కలిసి ధర్నా చేపట్టారు. జీవో నెంబర్ 14ను సవరించాలని, అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి వేతనాలను చెల్లించాలని 34 డిమాండ్లతో అంగన్వాడీ కార్యకర్తలతో కలిసి సిఐటియు నాయకులు జయశంకర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. కాగా వీరు చేస్తున్నటువంటి ధర్నాకు ఏఎఫ్బి నేత గండ్ర సత్యనారాయణరావు మద్దతు తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే అంగన్వాడీల సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అనంతరం వారి సమస్యలపై జేసీ స్వర్ణలతకు వినతి పత్రం అందించారు. సవరించాలి జీవో నెంబర్ 14ను వెంటనే, సవరించాలి జీవో నెంబర్ 14ను వెంటనే, వెంటనే పెండింగ్లో ఉన్న బిల్లులు వెంటనే. జేసీ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వాలి. న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని చెప్పి ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలలో కలెక్టర్ కార్యాలయం ముందు ఈ ఆందోళన పోరాటాలు జరుగుతూ ఉన్నాయి. ప్రధానంగా 34 డిమాండ్లతో ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతా ఉన్నాం. ప్రధానంగా జీవో నెంబర్ 19ని సవరించాలని చెప్పి, జీవో నెంబర్ 14ను సవరించాలని చెప్పి, అదేవిధంగా 12 జాతీయ సెలవుల్ని పునరుద్ధరించాల్సినటువంటి అవసరం ఉంది. అంగన్వాడీల మీద రాజకీయ వేధింపులు పెరుగుతూ ఉన్నాయి. వీటిని తక్షణమే నిలుపుదల చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం అంగన్వాడీకి 1500 రూపాయల జీతం పెంచింది, ఆయాకు 7500 రూపాయల జీతం పెంచింది, మినీకి 1250 రూపాయల జీతం కేంద్ర ప్రభుత్వం పెంచి డబ్బులు మన రాష్ట్రానికి పంపితే, బంగారు తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు జీతం పెంచకుండా అంగన్వాడీలను వంచడం అనేది అత్యంత దుర్మార్గమైనటువంటి చర్య. గ్యాస్ సిలిండర్లు ఇవ్వటం లేదు, స్టేషనరీ ఇవ్వటం లేదు, వట్టపత్రాలు కూడా సరిగ్గా ఇవ్వటం లేదు. బగ్గులు జగ్గులు ఇవ్వనటువంటి ఈ సిగ్గుమల్ల గవర్నమెంట్ గద్దె దిగాలని చెప్పి మేము ఈరోజు సిఐటిగా డిమాండ్ చేస్తూ వాళ్ళ యొక్క న్యాయమైనటువంటి కోరికలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి 1500 ఏదైతే ఇంక్రిమెంట్ను కూడా రాష్ట్ర ప్రభుత్వము ఇవ్వటం లేదు. అంగన్వాడీ టీచర్ల మీద రాజకీయ పెత్తనం కూడా ఎక్కువ అవుతా ఉంది. వాళ్ళ న్యాయమైనటువంటి డిమాండ్లు వెంటనే రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి యొక్క నిధులను కానీ రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే రిలీజ్ చేసి వాళ్ళకు న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వాన్ని. మరి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి వాళ్ళ యొక్క వేతనాన్ని కూడా అందించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ, న్యాయమైనటువంటి 14 డిమాండ్లు ఏదైతే ఉన్నదో ఆ డిమాండ్లన్నీ కూడా నెరవేర్చాలని మేము వాళ్లకు పూర్తిగా మద్దతు తెలియజేస్తూ డిమాండ్ చేస్తూ ఉన్నాం. రేగొండ మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో హరితహారం కార్యక్రమంపై అవగాహన జరిగింది. ఎంపీడీఓ దుబాసి రవీందర్ అధ్యక్షతన జరిగినటువంటి ఈ సమావేశానికి జెడ్పీటీసీ సాయిని విజయ, అదేవిధంగా ఎంపీపీ పున్నం లక్ష్మీరవితో పాటు సర్పంచ్లు, ఎంపీటీసీలు హాజరయ్యారు. భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అరుదైన ఘనత సాధించాడు. Dhoni is the most destructive batsman. So Dhoni, I love you Dhoni. సుదీర్ఘ కాలంగా అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగుతున్నటువంటి మాజీ వికెట్ కీపర్గా ఏకంగా 350 వన్డేలు ఆడి తొలి క్రికెటర్గా చరిత్ర సృష్టించాడు మహేంద్ర సింగ్ ధోని. సచిన్ టెండూల్కర్ తర్వాత ఈ ఫీట్ సాధించినటువంటి రెండో క్రికెటర్ మహీనే కావడం విశేషం. వామపక్ష విద్యార్థి సంఘాలైన ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, డివివి, ఏఐడిఎస్ఓ, పీడిఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర వ్యాప్త విద్యా సంస్థల బంద్కు పిలుపునివ్వడం జరిగింది. అదే కనుక ఈరోజు జయశంకర్ జిల్లాలో ఉన్న కొన్ని మండలాల్లో పోలీసు వారు మా బంద్ను అడ్డుకోవడం జరిగింది. ఒకటే మేము విన్నవిస్తున్నాం, ఎందుకంటే
టీఆర్ఎస్ ప్రభుత్వం రెండోసారి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. కానీ విద్యారంగ సమస్యల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగడ అక్కడ చందంగా ఉంది. ఎందుకంటే టీఆర్టీ పోస్టింగ్ వెంటనే ఇవ్వాలి, అదేవిధంగా గురుకులాలకు సొంత భవనాలు నిర్మించాలి, ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున బంద్ నిర్వహించడం జరిగింది. ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చి ఆచరణలో మాత్రం మొండి చేయి చూపుతుంది. వెంటనే కనుక టీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం ఈ విద్యారంగ సమస్యలు కనుక పట్టించుకోకపోతే విద్యార్థులందరినీ ఐక్యం చేసి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు నిర్వహిస్తామని హెచ్చరిస్తున్నాం. ఇవి నాటి వార్తా విశేషాలు. తిరిగి ప్రసారమే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి ఆర్బీ న్యూస్.